హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యన్ కిచెన్. నా పేరు సత్య. ఇవాళ మనం చేయబోయే రెసిపీని మొత్తం డీటెయిల్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇవాళ మనం చేయబోయే రెసిపీ చాలా ఈజీ అండి. హెల్దీ వాల్నట్ స్వీట్. అసలు షుగర్ లేదు, మైదా లేదు, స్టవ్ లేదు, దేంతోనూ లేకుండా చాలా తొందరగా పావు గంటలో చేసేయచ్చండి. దీనికోసం 1 కప్పు వాల్నట్స్ని తీసుకొని బ్లెండర్లో కోర్స్గా కానీ లేకపోతే మిక్సీలో ఫైన్గా కానీ పౌడర్ చేసుకోవాలి. ఇందులో 1/2 కప్ డేట్స్ తీసుకొని ఖర్జూరాలు, అవి కూడా సేమ్ బ్లెండర్లో కానీ మిక్సీలో కానీ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని 1 కప్లో తీసుకుని మొత్తం అంతా చేత్తో స్క్వీజ్ చేస్తూ చపాతీ పిండిలా కలపాలి. ఇప్పుడు దీన్ని ఫ్లాట్గా ఉన్న ఒక సర్ఫేస్ మీద వేసుకుని దాన్ని సిలిండ్రికల్ షేప్లో రోల్ చేసి దీనిపైన సిసమీ సీడ్స్, అదే నువ్వులు కానీ పాపీ సీడ్స్, గసగసాలు కానీ పైన టాపింగ్స్ కింద వేసుకుని ఇంకొకసారి షేప్ చేయొచ్చండి. బట్ ఈ సిసమీ సీడ్స్, పాపీ సీడ్స్ అనేది ఆప్షనల్. అలా చేసిన తర్వాత మధ్యలో 1 స్పూన్ హెల్ప్తో ఫ్లాటన్ చేసి కొంచెం గ్యాప్ని క్రియేట్ చేయాలండి. ఈ గ్యాప్లో మనం చాక్లెట్ ఫిల్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ హోమ్ మేడ్ అండి. దీని రెసిపీ నేను ఇంకొకసారి చెప్తాను. ఇలా చాక్లెట్ చేసి దీనిపైన వైట్ చాక్లెట్తో డిజైన్ చేసుకున్నాను. వైట్ చాక్లెట్ స్టోర్ బాటేనండి, మీకు నచ్చకపోతే వదిలేయచ్చు. అండ్ దీని మధ్యలో డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుని డిజైన్ చేసుకున్నాక మనం ఈ షేప్ని కనీసం 1 పావు గంట ఫ్రీజర్లో ఉంచి తర్వాత ఫ్రీజర్లోంచి తీసిన తర్వాత మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చండి. కట్ చేసుకొని దీన్ని ఒక పేపర్ కప్స్ ఉంటాయి కదా, పేపర్ కప్స్లో పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా, చాలా హెల్తీగా, ఎవరైనా వచ్చినప్పుడు 10 నిమిషాల్లో చేసే స్వీట్ రెడీ అయిపోతుంది. సో మీరందరూ ఇవే మెజర్మెంట్స్తో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. బాయ్ బాయ్.